వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ఇంకో వారం నిజం చెప్పాలంటే ఏఐ షేక్ డౌన్ రోజు రోజుకి కాస్త మనం తెలుసుకుంటా ఉన్నాం, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉంటున్నాం. అండ్ వెరీ ఫ్రాంక్లీ ఇన్వెస్టర్స్ ఇంకా ఇంకా దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. రోజు రోజుకి మన దగ్గరికి వచ్చే క్వశ్చన్స్, వ్యూస్, కన్సర్న్స్ కూడా కాస్త ఒక ఏఐ రిలేటెడ్గా అట్లీస్ట్ అడుగుతూ ఉన్నారు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయటం బదులుగా అంటే మన రీసెంట్ అప్డేట్స్ కాస్త చూసి గ్లోబల్ లెవెల్లో అంటే లేటెస్ట్గా బ్లాక్ ఎవరైతే ట్విట్టర్లో ఫౌండర్ ఉన్న జాక్ డోర్సీ మేనేజ్ చేసే కంపెనీ ఏదైతే ఉన్నదో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ అంటే 10,000ని కాస్త 4,000 తీసి ఆల్మోస్ట్ 6,000కి హెడ్ కౌంట్ తగ్గించుకోవటం వారు చెప్పడం కూడా అదే టైంలో కూడా ఏఐ అడాప్షన్ ఇస్ హియర్. అండ్ మేము కూడా మంచి కంపెనీయే, రెవెన్యూస్ బాగున్నాయి, మా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఏదైతే ఈ అన్సర్టెంటీ ఇచ్చి ఎంప్లాయీస్ అందరు ఈ అన్సర్టెన్ టైంలో కాస్త ఇలా అన్సర్టెంటీతో మూవ్ అవడం బదులుగా ఈ కైండ్ ఆఫ్ మూవ్ అనేది ఒకసారి చేసి ఏఐలో వచ్చే ఎఫిషియన్సీస్ని మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, అడాప్ట్ చేసుకోగలుగుతాం, ఓవరాల్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాం అని చెప్పుకుంటూ కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి అప్డేట్స్తో. సో స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ అండ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ గురించి ఆల్రెడీ 1-2 వారాల్లో మనం డిస్కస్ చేసేసాం. సో వీల్ గెట్ ఏ బ్రీఫ్ అంటే స్టేట్ ఆఫ్ ద యూనియన్ లాగా ప్రసాద్ గారు అంటే మోర్ సో మనం ఇటువైపు అలైన్డ్ కాదు, అటువైపు అలైన్డ్ కాదు, జస్ట్ వచ్చిన న్యూస్ని అనలైజ్ చేయటంలో మన దగ్గర ఉండే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ఇంపాక్ట్ ఒక పక్క అయితే గ్లోబల్ లెవెల్లో అంటే ఈ మ్యాన్ పవర్ ఇంపాక్ట్ కాస్త ఉండబోతుందేమో అని అర్థం అవుతున్న ఈ రోజుల్లో హౌ షుడ్ వీ ఎస్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎనీవన్ దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు పబ్లిక్ మార్కెట్స్ ట్రీట్ దీస్ కైండ్ ఆఫ్ అప్డేట్స్? ఏ చేంజ్ అయినా కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇటువంటి చేంజ్ ఇంపాక్ట్ తెలియంది, ఇంపాక్ట్ గురించి ఎక్కువగా ఊహించుకునే ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అంటే ఎవరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా ఏ దేశంలో ఒక మారుమూల వచ్చినా కానీ ప్రపంచం అంతా కూడా ఒక్క నిమిషంలోనో 5 నిమిషాల్లో మొత్తం చుట్టి తిరిగి వస్తున్న న్యూస్ ఈ టైంలో భయానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. కాకపోతే ఒకటి గమనించాలి. ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మొత్తం అందరూ ఉద్యోగాలు పోతాయి, మెకనైజేషన్ రాగానే, ఇండస్ట్రియలైజేషన్ రాగానే బతకడానికి స్కోప్ ఉండదు అనుకున్నారు. కానీ దాని తర్వాత ఎన్నో వందలు వేలు లక్షల రూపాయల అవకాశాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు ఏఐ రావటం మూలంగా ఎప్పుడు కూడా సోఫిస్టికేషన్ జరిగి ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ హ్యూమన్ టాలెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే టాలెంట్ పెంచుకోవడానికి ప్రయత్నించారో వాళ్ళకి ఉద్యోగాలకి కోతలు పట్టడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. ఖాళీగా కూర్చుని ఏ మనిషి కూడా సాధారణంగా 1 నెల 2 నెలల కన్నా ఉండటానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ జీవనోపాధికి అవసరమైన టాలెంట్ నేర్చుకుంటే ఏ యొక్క కొద్ది గొప్ప అవకాశాలని అంతకు ముందు కన్నా ఇప్పుడు తేలికగా మీరు కాలేజీలకు వెళ్ళి నేర్చుకోవాల్సిన కోడింగ్ లాగా కాకుండా ఇంట్లో కూర్చున్న జనరల్ ఇంగ్లీష్తోనో తెలుగుతోనో కూడా కోడింగ్ చేయించగలిగే కెపాసిటీ వచ్చింది. కాబట్టి ఆ ఏఐలో వచ్చేటువంటి లక్షణాలని అందరూ విపరీతంగా పాపులరైజ్ చేయని కూడా చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఏఐలో నిష్ణాతులం అయిపోవటానికి అంతకుముందు 10 సంవత్సరాలు పడితే ఇప్పుడు 10 నెలలు కూడా పట్టదు, లేదా 10 రోజుల్లో కూడా అయిపోతుందేమో. అంటే ఏం జరుగుతుంది, ఉన్న వాళ్ళందరికీ అపారమైనటువంటి టాలెంట్ వస్తుంది. మీ దగ్గర టాలెంట్ ఉండి సిన్సియారిటీ ఉంటే ఉద్యోగాలకి కొద ఉంటుందా? ఉండదు. ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఒక డోర్సే ఒక 4,000 జాబులు తీశారంటే ఉద్యోగాలు పోయిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఆ కంపెనీ గురించి ఆలోచిస్తే యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఆ కంపెనీకి 4,000 మందికి ఇవ్వాల్సిన జీతం తగ్గుతుంది. వచ్చే ఇన్కమ్ ఇంకా కొద్దిగా తగ్గుతుందా అంటే ఊహలు మాత్రమే ఉన్నాయి. అది తగ్గే అవకాశం లేదు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ అనుకోండి, వచ్చే ఇన్కమ్ కూడా తగ్గదు, కానీ ఖర్చు మాత్రం తగ్గుతుందంటే కంపెనీలకు లాభం. అంటే మీకు నాకు ఏ మూలంగా వచ్చే డిస్ట్రప్షన్ కన్నా లాభం ఎక్కువ. ఎప్పుడు మనకు నష్టం, మనకున్న పోర్ట్ఫోలియోలో కనుక సింహభాగం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే అవి కనుక ప్రస్తుతం ఉన్న భయాల మూలంగా పడిపోతుంటే ఆ పడిపోతున్నది చూసి భయపడాలి అంటే ఆలోచించాల్సిందే, కానీ అంతకన్నా భయపడక్కర్లా. ఎప్పుడు కూడా వివేకం చెప్తున్న సిద్ధాంతం మొదటి నుంచి మనం ఏమనుకుంటున్నాం, పోర్ట్ఫోలియో చూడాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి అన్నాం. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ లేకపోతే మీరు భయపడవలసింది. అందులో ఇప్పుడు 20% పడిపోయింది అంటే ఓవరాల్ పోర్ట్ఫోలియోలో చూస్తే 20%లో 20% అంటే 4%. అంటే మీ పోర్ట్ఫోలియో మొత్తంలో 4% తగ్గితే అంత హైరాణ పడాలంటే అక్కర్లేదు. పైగా కొన్ని మిగతా ఇండస్ట్రీస్ పెరగడం కూడా మొదలైనాయి. అంటే మీరు గమనించవలసింది ఏంటంటే ఇలా వచ్చేటువంటి ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ మూలంగా ఎఫిషియెంట్ గా పనిచేసే కంపెనీలకు విపరీతమైన అవకాశాలు వస్తాయి. అందువల్ల భయపడాలంటే భయపడకూడదు. ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్టర్స్ కానివ్వండి, కొంతమంది మేనేజ్మెంట్స్ ఆల్రెడీ వచ్చేసి ఈ ఏఐ హైప్ ని చాలా విపరీతంగా
గ్లోరిఫై చేస్తున్నారు. నిజంగా అంత భయం ఉండదని కూడా చెప్తున్నారు. మా ఉద్దేశం కూడా కొంతవరకు దాంతో ఏకీభవిస్తున్నాం. షేకప్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా డిస్ట్రాయ్ మాత్రం అయ్యే అవకాశం లేదు. డెసిమేషన్ అంటే మొత్తం భూస్థాపితం అయిపోయే అవకాశం లేదు. అందువల్ల మరీ ఎక్కువ భయపడటం ఆపేసి అందులో వచ్చే లాభాలని ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మిగతా వారి లాగానే పొందిపుచ్చుకోగలరు, దానితో లాభసాటి వ్యాపారం చేయగలరని ఆలోచిస్తే కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా మార్కెట్లు బాగా తగ్గిన తర్వాత కొద్దిగా కుదిరపడుతున్నాయి. సో న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఖచ్చితంగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ మాత్రం డెఫినెట్ గా బాగుంటుందని నమ్మకంతో మనం ముందుకు అడుగు వేద్దాం. రైట్ అండి. నెక్స్ట్ మనం ఎన్నో రోజులుగా టీజ్ చేసాం, పోయిన వారం కూడా ఈ స్వాట్ విజువలైజర్ అంటే స్వాట్ స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ అని మనం ఒక సర్వీస్ ఒక రిపోర్ట్ లాగా చేయటం. అంటే ఎన్నో రోజుల నుంచి ఎవరైతే హోల్డ్ చేసుకుంటా ఉన్న స్టాక్స్ ఉన్నారో వారి యొక్క స్కోర్ ఏంటి అనేది చెప్పడం. ఆ యొక్క స్కోర్లో ఇన్ కేస్ లెస్ దెన్ 93 ఉంటే మాత్రం దానిని ఎలివేట్ చేయాలి అంటే ఎటువంటి యాక్షన్స్ చేయాలనే దాని గురించి కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టి ఒక సర్వీస్ రూపంలో మనం పెట్టాము. అది ఆల్రెడీ చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ వారి పోర్ట్ఫోలియోస్ని ఎప్పుడు అప్ టు డేట్ పెట్టుకుంటా ఉన్నారు. సో ఈ విజువలైజర్ అనేది కైండ్ ఆఫ్ ఎవరైతే ఇంకా కాస్త హెజిటెంట్గా ఉన్నారో, ఇంకా అసలు ఏముంటుంది వాల్యూ ఈ యొక్క సర్వీస్లో, ఏమిచ్చింది ఈ స్వాట్ రిపోర్ట్ అనే దాని గురించి అడుగుతా ఉన్నారో, మనం చాలా కాస్త రీసెర్చ్ చేసి ఒక నైస్ ఫుల్లీ ఫామ్ పీడిఎఫ్ ఒక రిపోర్ట్ లాగా తయారు చేస్తున్నాం. సో పోయిన వారం కూడా చెప్పాం ప్రసాద్ గారు. సో మేబీ వీ కెన్ టచ్ ఎ ఫ్యూ పాయింట్స్. అసలు ఈ రిపోర్ట్ ఏంటి, రిపోర్ట్లో ఏమేం అంశాలు మనం కవర్ చేస్తాం, వాటిల్లో మనలాంటి ఇన్వెస్టర్స్కి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అనే దాని గురించి 1-2 లైన్స్ చెప్తే వీల్ గెట్ బ్యాక్ ఇన్ టు నెక్స్ట్ టాపిక్స్. యశ్వంత్, ఎప్పుడు కూడా మనకు ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వెల్త్ ట్రాక్ వీడియో చూసేవాళ్ళు స్టాక్ గురించి కనుక ఇన్ఫర్మేషన్ చెప్తుంటేనేమో చెవులు ఎక్కించి వింటూ, అలా కాకుండా ఇంకేదైనా డిస్కషన్ మాట్లాడుతుంటేనేమో కొద్దిగా అంటే యథాలాపంగా వింటూ ఉన్న వాళ్ళకి ఒక విన్నపం ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన సమాచారం రావాలి అంటే పెద్ద బ్యాండ్ బజాయిస్తూ ఎప్పుడు రాకపోవచ్చు. మేము చాలా సాధారణంగా మాట్లాడి ఉండవచ్చు, కానీ ఆ మాట్లాడిన దానిలో ఉన్నటువంటి సారాంశం కనుక వినే ప్రయత్నం కొద్దిగా సీరియస్ గా ట్రై చేస్తే చాలా సార్లు మీకు ఉపయోగమైనటువంటి అత్యంత ముఖ్యమైన పాయింట్లు వాటిల్లో దొరుకుతూ ఉంటాయి, వాటిలో స్పృశించబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే అన్ని పాయింట్లు మేము ఎక్సైట్మెంట్ తో ఓవర్ యాక్షన్ చేసి చూపించడం మాకు ఇష్టం ఉండదు. ఇందులో భాగంగా చెప్పాలంటే స్వాట్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు, స్వాట్ మెంబర్షిప్ తీసుకొచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఎవరి పోర్ట్ఫోలియో అయినా ఎంతలో కొనుక్కున్నా మనకు అనవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఆ పోర్ట్ఫోలియో యొక్క స్కోర్ ఎంతో చూసి అది 93 కన్నా ఎక్కువ ఉంటే అది ఇండెక్స్ బీటింగ్ రిటర్న్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇండియాలో అందరికన్నా ఎక్కువ వస్తుందని ఎవరూ చెప్పం. మనం చెప్పేది ఇండెక్స్ బీటింగ్ పెర్ఫార్మెన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అయితే 93 కన్నా ఎక్కువ ఉండగానే పోర్ట్ఫోలియో మడతపెట్టి మన దిండు కింద పెట్టుకుని నిద్రపోవచ్చు అంటే కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఓవర్ ప్రైస్ అయితే అమ్ముకోమని చెప్పాలి. అమ్ముకోకపోతే మీ స్కోర్ తగ్గుతుంది. లేదా మీకున్న కంపెనీలో ఏదైనా రిజల్ట్స్ వచ్చి బాగాలేకపోతే అది బ్యాడ్ స్టాక్ అవుతుంది కాబట్టి ఉండకూడదు, కాబట్టి అమ్మకపోతే అప్పుడు కూడా స్కోర్ తగ్గుతుంది. అందువలన ఈ స్కోర్ ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చెక్ చేసుకుంటే కనుక మీ 93 కన్నా స్కోర్ ఎక్కువ మెయింటైన్ చేసుకోగలిగితే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఏ రోజు కూడా కంగారు పడనక్కర్లేదు. అలా చెక్ చేసుకోవడానికి కేవలం 1 నిమిషం పైన ఎక్కువ పట్టదని కూడా చెప్పడం జరిగింది. దానికి కొనసాగింపుగా కొంతమంది అది మాకు సర్వీస్ ఇస్తే బాగుంటుందని అడగడంతో అది సర్వీస్ గా రోల్ అవుట్ చేయడం, ప్రోడక్ట్ గా మీ అందరికి తేవడం కూడా జరిగింది. ఇప్పుడు అనేక మందికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఇలా చేస్తే మీరు ఇవాళ మీకు పోర్ట్ఫోలియో ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నారు సార్, బాగానే ఉంది, కానీ అలా చేసుకుంటూ వస్తే ఏమైనా ఫలితం ఉంటుందంటారా అని అడుగుతారు. మేము ఎన్నోసార్లు చెప్పాం, కొన్ని వేల పోర్ట్ఫోలియోలు కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చెక్ చేసి అది రిజల్ట్ ఉందని చెప్పినప్పుడే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయినా మీ సందేహం ఉంది కాబట్టి ప్రజలందరికీ సందేహాలు నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా స్వాట్ విజువలైజర్ అనేటువంటి రిపోర్ట్ కూడా మీకు అందుబాటులో తేవడం జరిగింది. ఇది కేవలం ఉచితంగా చేయబడుతుంది. అంటే మీరు చేయవలసిందంటే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఎంత ఉందో అథెంటిక్ పోర్ట్ఫోలియో ఇక్కడ మాత్రం గమనించండి. అంతకుముందు మీరు ఏవైనా మా సర్వీస్ వాడుకోవాలంటే CSV పంపినా, ఎక్సెల్ ఫైల్ పంపినా, ఏది పంపించినా మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ వస్తున్న లోడ్ ని దృష్టిలో పెట్టుకుని మా యొక్క టైం కూడా ఇంపార్టెంట్ గా సేవ్ చేసుకోవాలి. కాబట్టి మీ యొక్క పోర్ట్ఫోలియోని మాకు రూఢీగా తెలియాలి. అంటే మీరు ఈ క్యాష్ స్టేట్మెంట్ పంపిస్తే మేము ఓపెన్ చేసుకోగలం, కాబట్టి మీరు పాన్ నెంబర్ ఇస్తే అప్పుడు మాకు మీ పోర్ట్ఫోలియో ఎంతో కరెక్ట్ గా తెలుస్తుంది. ఒకవేళ ఈ క్యాష్ కాకుండా CSV పంపిస్తాను, ఎక్సెల్ పంపిస్తాను అంటే దయచేసి గమనించండి, మేము మీ రిక్వెస్ట్ ని ఎంటర్టైన్ చేయలేకపోవచ్చు. దానికి కారణాలు అనేకం, అన్ని కూడా ఇప్పుడు చెప్పలేను. కానీ అలాంటి పోర్ట్ఫోలియోలు ఎక్కువ సార్లు
మ్యానిపులేట్ చేసి పంపిస్తూ ఉన్నట్టుగా మాకు తెలిసింది కాబట్టి మిస్యూజ్ కాకుండా ఉండడానికి ఆపేశాం. మరి నేను ఎలా తెలుసుకోవాలండి? నా ఈ క్యాష్ స్టేట్మెంట్ ఎప్పుడో జనవరి ఎండింగ్ లో వచ్చింది, జనవరి ఎండింగ్ లో ఫిబ్రవరి 10కి వచ్చింది, ఈ లోపల హోల్డింగ్స్ మారాయి అంటే మీలాంటి వారందరికీ సేవ చేయడానికి, హెల్ప్ చేయడానికి మా టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మీరు కనుక స్వాట్ విజువలైజర్ అని కనుక మీరు మెసేజ్ పెట్టినట్టు వాట్సాప్ లో కానీ ఈమెయిల్లో కానీ మా టీం సంప్రదించి మీ ద్వారా కేవలం మీ పాన్ నెంబర్ తీసుకుని దాని ద్వారా మీ దగ్గరికి ఒక రిక్వెస్ట్ పంపించడానికి ప్రయత్నిస్తారు. ఆ రిక్వెస్ట్ మీరు లింక్ క్లిక్ చేస్తే అందులో మీరు NSDL లో CDSL లో ఉన్న స్టాక్స్ అన్నిటినీ కూడా ఓకే అని క్లిక్ చేస్తే ఆ లేటెస్ట్ హోల్డింగ్స్ అంటే ఇవాటి వరకు మీకున్న హోల్డింగ్స్ అన్ని కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు మేము ఇచ్చే రిపోర్ట్ ఇవాటికి ఉపయోగపడేట్లుగా ఉంటుంది. లేకపోతే గతంలో ఇచ్చిన పోర్ట్ఫోలియో గతంలో అంతకుముందు ఎప్పుడు వచ్చిన ఈ కేసు ఇస్తే మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అది ప్రధానంగా గమనించాలి. రెండవది స్వాట్ విజువలైజర్ లో ఏం చేస్తామంటే ఇటువంటి సర్వీస్ కనుక వాడుకుంటే అంటే రెగ్యులర్ గా 93 కన్నా ఎక్కువ ఉంచాలి అనే దానికి చాలా సందేహాలు వస్తున్నాయి మీకు. వాళ్ళందరినీ పటాపంచలు చేస్తూ ఒకసారి పోర్ట్ఫోలియో ఇస్తే బహుశా 1 year 2 years క్రితం వెనక్కి వెళ్ళిపోయి మేము ఏం చేస్తామంటే ఇదే పోర్ట్ఫోలియో 1 year క్రితం కనుక మొదలుపెట్టి స్వాట్ సర్వీస్ వాడుకుంటూ ఉన్నట్లయితే ఎలా ఉండేది? కొన్ని అమ్మమని కొన్ని కొనుక్కోమని చెప్తా ఉంటుంది అవసరాన్ని బట్టి. అప్పుడు కొన్నిసార్లు కనుక మీ స్కోర్ 100 అలాగే ఉంటే ఏమీ అమ్మమని చెప్పకపోవచ్చు. ఏ డేట్న అంటే సంవత్సరానికి నెలకి కేవలం 2 సార్లు మాత్రమే రివ్యూ చేయమని మేము రిక్వెస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా 2 సార్లు చేస్తే ఏమి అమ్మాలో ఏమి కొనాలో, అమ్మకం ముందు ఎంత స్కోర్ ఉంది, అమ్మి కొన్న తర్వాత ఎంత స్కోర్ ఉందో కూడా చూపిస్తూ దాని ప్రకారం పోర్ట్ఫోలియో వాల్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కించి మీ పోర్ట్ఫోలియోలోనే మీ ఒక్కళ్ళకే సుసాధ్యమైనటువంటి అవకాశాన్ని మీరు చేజేతిలో ఎలా జార విడుచుకున్నారో తెలియజేస్తూ ఆ పోర్ట్ఫోలియోలో ఈ స్వాట్ సర్వీస్ ఒక్కటి వాడటం మూలంగా ఎంత లాభం వచ్చి ఉండేదో కంప్లీట్ గా క్వాంటిఫై చేయడానికి ప్రయత్నం చేసి చూపిస్తున్నాం. అది డీటెయిల్ గా దాదాపుగా 10 పేజీల రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ ఒకసారి చదివితే మీకున్న సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందువల్ల ఇంత చిన్న సర్వీస్ అంటే చిన్నగా మెన్షన్ చేసినటువంటి స్వాట్ సర్వీస్ మూలంగా నేను ఎంతగా లాభం పొందొచ్చో కూడా చూస్తారు. ఉదాహరణకి చెప్పాలి అంటే మనం ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలి. ఎన్నో పోర్ట్ఫోలియోలు చెక్ చేసాం. ఈ మధ్యన ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ కూడా తీసుకుని ఒక 35 లక్షల నుంచి 45 లక్షల దాకా ఉన్నటువంటి 30 పోర్ట్ఫోలియోలు, 1, 2 కాదు 30 పోర్ట్ఫోలియోలను తీసుకుని అవన్నీ కూడా 25 ఫిబ్రవరి నుంచి ఈ 26 ఫిబ్రవరి వరకు కనుక ఈ సర్వీస్ క్రమం తప్పకుండా నెలకి 2 సార్లు వాడితే ఎలా ఉండినాయి స్టాటిస్టిక్స్ అని చూస్తే వచ్చిన ఓన్లీ డీటెయిల్స్ వివరాలు చెప్తాను. అందులో 13 పోర్ట్ఫోలియోస్ ఏమో ఇండెక్స్ అంతా కూడా సంపాదించలేకపోయాయి. 13 పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్ అంత నిఫ్టీ అంతా కూడా సంపాదించలేకపోయాయి. 17 పోర్ట్ఫోలియోస్ మాత్రం ఇండెక్స్ కన్నా కొద్దిగా బెటర్ గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇండెక్స్ లో దాదాపుగా సరిసమానంగా సాగుతున్నారు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్న క్లయింట్లు. ఇప్పుడు ఏం చేసామంటే ఈ పోర్ట్ఫోలియో అన్నింటినీ స్వాట్ సర్వీస్ వాడితే ఎలా ఉండేదని చూస్తే 30కి 30 అంటే 100% పోర్ట్ఫోలియోలు నిఫ్టీ కన్నా ఎక్కువ సంపాదించాయి, ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా ఎక్కువ కూడా సంపాదించాయి. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మనం లక్తో ఆధారపడిన ఇండెక్స్ కన్నా ఎక్కువ వస్తే తృప్తి పడే బదులు ఈ సర్వీస్ కనుక వాడుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అవసరమైన చేంజెస్ చేసుకుంటే మనకి ఆ రెంటి కన్నా కూడా అంటే మన పోర్ట్ఫోలియో అలాగే ఉంచుకుంటే వచ్చే లాభం కన్నా ఎక్కువ, అలాగే ఆ సమయం నుంచి ఇండెక్స్ లో ఎంత వచ్చిందో అంతకన్నా కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి అని అర్థమైంది. ఈ స్టాటిస్టిక్స్ వాడుకోవాలి అంటే మీరు ఎవరైనా సరే మనకి స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి స్వాట్ విజువలైజర్ అని రాస్తే మా టీం హెల్ప్ చేస్తుంది. లేదా స్క్రీన్ మీద కనపడుతున్న ఈమెయిల్ కనుక ఇంట్రెస్టెడ్ ఇన్ స్వాట్ విజువలైజర్ మెసేజ్ పంపించినా కూడా మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి, అథెంటిక్ పోర్ట్ఫోలియోస్ అంటే మీరు మా FIU సర్వీస్ అంటాం. దాని ద్వారా మా యొక్క టీం కాంటాక్ట్ చేసినప్పుడు మీరు పాన్ నెంబర్ ఇచ్చి మీకు OTP వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేసి NSDL CDSL యాక్సెస్ మాకు ఇస్తేనే మేము ఈ రిపోర్ట్ రన్ చేస్తాం. లేకపోతే చేయలేము అంటే కారణం దయచేసి అర్థం చేసుకోగలరని నా రిక్వెస్ట్. రైట్ అండి. అగైన్ దీనికి ఫాలో అప్గా జెంటిల్ రిమైండర్, మన విజయవాడ ఈవెంట్ 28th మార్చ్న నోవోటెల్లో మనం జరుపుకుంటా ఉన్నాము. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివేట్ చేశాము. ఆల్రెడీ 50కి పైగా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. సో అగైన్ మనం చెప్తా ఉన్నాం కాస్త లిమిట్ చేస్తాము అనేది తప్పకుండా, సో దట్ ఇట్ విల్ బి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా త్వరగా రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన ఏదైతే ఈ స్వాట్ విజువలైజర్ రిపోర్ట్ ఉన్నదో, ఎవరైతే మన విజయవాడకి రిజిస్టర్ అయిన ఆల్ రిజిస్ట్రెంట్స్ అప్లికెంట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఉంటారో వారికి ఫుల్లీ ఫార్మ్డ్ రిపోర్ట్ వారు కనుక ఈ క్యాషో లేకపోతే FIU చెప్పినట్టుగా వారు యాక్సెస్ చేసి హోల్డింగ్స్ షేర్ చేసినట్లయితే ఈ ఫుల్లీ ఫార్మ్డ్ స్వాట్ విజువలైజర్ సర్వీస్ ప్రిపేర్డ్ చేసుకుని
ముందే మీటింగ్ కంటే ముందే కూడా రిపోర్ట్ లాగా మీకు పంపించడం, అదే హార్డ్ కాపీ కూడా విత్ ఇన్ ద మీటింగ్ మీకు చూపించగలగడం జరుగుతూ ఉంటుంది. సో మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ విజువలైజర్ బట్టి మీరు అసలు ఇన్ జనరల్ ఒక సాలిడ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఫాలో చేసుకోవటం వల్ల వచ్చే వాల్యూ ఏంటి, ఇవాల్టి రోజు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, నాకు ఒక 50 స్టాకులు ఉన్నాయంటే దాంట్లో ఒక స్కోర్ వచ్చేసి ఒక 67 ఎంత అని వచ్చింది అనుకోండి, ఆ 67ని 93 కంటే ఎక్కువ చేయాలంటే నేను ఏం యాక్షన్స్ చేయాలి, ఎటువంటి స్టాక్స్ అమ్మాలి, అమ్మిన మొత్తాన్ని తిరిగి నేను ఎటువంటి ఈక్విటీ ఆప్షన్స్లోకి లేకపోతే ఎటువంటి స్టాక్స్లోకి పెట్టాలి అనే దాని గురించి ఎన్హాన్స్డ్ కస్టమైజ్డ్ రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మేక్ షూర్ టు ప్లీజ్ యూజ్ ఇట్. మేక్ షూర్ టు రిజిస్టర్ ఫర్ విజయవాడ. ఆ వచ్చిన వారందరికి మాత్రం తప్పకుండా అది హోల్డింగ్ షేర్ చేస్తే వీ విల్ గివ్ దిస్ రిపోర్ట్ రెడీ అండ్ రెడీ టు రోల్. నెక్స్ట్ మనం అంటే ఎన్నో రోజులుగా ఇంకా మనం ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టలేదు. సో ఈ వారం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎన్నో రోజులుగా స్టాక్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇండిపెండెంట్గా స్టాక్స్ చూసాం కాబట్టి చాలామంది బ్యాంకింగ్ సెక్టర్ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఒకటో రెండో స్టాక్స్ మన లైవ్లో కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో స్పెసిఫిక్గా మేబీ ఈ వారం కాస్త అంటే టేపర్ డౌన్ అయిపోయిన రిజల్ట్స్, పెద్ద పెద్ద కంపెనీస్, మేజర్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి మేబీ ఒక ఇండస్ట్రీని ఫోకస్లా తీసుకుని స్పెసిఫిక్గా బ్యాంకింగ్ సెక్టర్, హౌ ఈస్ ది బ్యాంకింగ్ సెక్టర్ డూయింగ్ ఎట్ దిస్ టైం. మన ఆర్బీఐ ఎంపీసీ వచ్చేసి లేటెస్ట్గా వచ్చి అదే రేట్స్ పెట్టడం, ఆ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. గ్లోబల్ లెవెల్లో ఫెడ్ వచ్చేసి కూడా కాస్త అంటే ఆ అప్హీవల్ ఏవైతే ఉండిందో అది కూడా జరగటం అంతా అయిపోయి కాస్త మొమెంటం కూడా మేబీ వారు కూడా తగ్గిస్తారేమో అనే ఆశలో చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అట్ దిస్ టైం బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉన్నది, ఇది కాస్త బెటర్ ఇండస్ట్రీ టు లుక్ అట్ వెన్ దెర్ ఇస్ సో మచ్ అన్సర్టెనిటీ ఇన్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ అంటారా? బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వర్షం వచ్చినా వరద వచ్చినా వడ్డీ మాత్రం తగ్గదు అని చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా బ్యాంకులు కనుక వడ్డీకి ఇస్తే వాళ్ళకి ప్రధాన ఆదాయం వడ్డీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, రెండవది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రూల్స్ ప్రకారం చేయవలసి వచ్చి చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాటి వాల్యూ పెరిగితే వచ్చే విపరీతమైన లాభం. అలా విపరీతమైన లాభం రావాలి అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ పోతుంటే వాళ్ళ యొక్క ఆస్తుల విలువ విపరీతంగా పెరుగుతూ పోతుంది. ప్రస్తుతానికి వాళ్ళు స్టడీగా పెట్టారంటే తగ్గించలేదు కాబట్టి ఆస్తుల విలువ అమాంతంగా పెరిగే అవకాశం లేదు. అంటే ఇంకెక్కడి నుంచి రావాలి? వడ్డీ నుంచే రావాలి. వడ్డీ నుంచి రావాలి అంటే మీకు యాంథ్రోపిక్ వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టవలసిందే. ఏ వచ్చినా రాకపోయినా కట్టవలసిందే. అందువల్ల వాళ్ళకి వచ్చే సెకండ్ ఇన్కమ్ వనరు అయినటువంటి ఆదాయం, వడ్డీ నుంచి వచ్చే ఆదాయం తగ్గదు. అందువల్ల ఈ సమయంలో ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ లో భయపడి తీసేసిన డబ్బులు సేఫ్ హార్బర్ లాగా, అంటే గోల్డ్ ఎలా అయితే మనం ఉన్నట్టు వరకు పెట్టి కొద్దిగా దెబ్బతిన్నారో అలా దానికి భిన్నంగా కొద్దిగా యాక్టివ్ గా ఉండే ఇండస్ట్రీలో అండర్ ప్రైస్డ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయని చూస్తే బ్యాంకింగ్ కనపడటంతో అందులోకి పెట్టడం జరిగింది. మనం ఒక గడిచిన దాదాపుగా 1 year 1.5 year నుంచి కూడా మనం చెప్తూ వస్తున్నాం బ్యాంకింగ్ కి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అనుకున్నాం. అదే నిరూపణ కూడా అయింది. అయినా కూడా ఇప్పటికి కూడా అవకాశాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం మంచిది. అంతే తప్ప బ్యాంకింగ్ అందరూ పడుతున్నారు కాబట్టి మనం కూడా మిస్ అయిపోతామో అని ఏ రేట్లైనా కొందాం అనేటువంటి పిచ్చి పని మన ఇన్వెస్టర్లు ఎవరు చెయ్యరు అని నేను కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మా వంతు తోడ్పాటుగా మీకు ఇవ్వవలసినటువంటి సహాయం లేదా సలహాలు ఏంటంటే, అందులో ఉన్న ప్రధానమైన కంపెనీల్లో అన్ని కంపెనీలు కాకపోయినా మేజర్గా కంపెనీలన్నీ సెలెక్ట్ చేసుకుని ఏ కంపెనీలు అయితే కనీసం 20% కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటాయో, ఏ కంపెనీలు అయితే లాభాలు కూడా కొద్దిగా పెంచుకుని ఉంటాయో చూసుకుని ఆ 20% కన్నా స్కోప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే అర్థం ఏంటి? ఇందులో కవర్ కాని కంపెనీలు లేదా బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి అంటే మీరు నిర్ద్వంద్వంగా ఏమనుకోవచ్చు, ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కన్నా తక్కువైనా ఉండాలి, అందువల్ల నేను కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు. లేదా ఆ కంపెనీల లాభం పెరగటం లేదు, లేదా ప్రస్తుతం 20% కన్నా పెరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం కొనుక్కోవలసిన కంపెనీలు బాగా పెరగడానికి అవకాశం ఉన్నాయి. మంచి కంపెనీలు అయితేనే మనం ఈ లిస్టులోకి వస్తాయి. అందులో మనం కొనవలసింది ఏంటి? 20% కాదు, 30% ఉంటే కానీ కొనొద్దంటాం. కానీ మీ అందరి కోసం ఏం చేస్తానంటే 20% కన్నా ఎక్కువ ఉన్నాయి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ చూసుకుంటూ నేను ఒకసారి ముందు మీకు స్క్రీన్ మీద కనపడేటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం మీరు యొక్క దృష్టి ఎక్కడ కేంద్రీకృతం చేస్తే బాగుంటుందో చెప్పి ఒక్కొక్క స్టాక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి 15-16 స్టాక్లు వచ్చినా కానీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మొట్టమొదట ఈ ఫిల్టర్ చేసిన ఇంతకుముందు చెప్పినట్టుగా 20% కన్నా గ్రోత్ ఉంటేనే ఈ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కనపడుతుంది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తే. అందులో క్వార్టర్ చూస్తే పైన 2025 రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో కనపడుతుంది చూడండి. అది గ్రోత్ లో ఉందా లేదా అని కూడా కనపడుతుంది గ్రోత్ అని.
రేటింగ్ అంటే నాట్ ఎట్ అని ఉన్నా కూడా పర్వాలేదు, ఎస్ అని ఉంటే మరి మంచిది. నాట్ ఎట్ అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీ రిజల్ట్స్ వచ్చే నాటికి టాప్ 30 ఆఫ్ మై రికమెండేషన్స్ లోకి ఇంకా రాకపోతే నాట్ ఎట్ అని ఉంటుంది, కానీ అదర్వైజ్ ఇట్ ఎలిజిబుల్. మన దృష్టిలోకి రాకపోవడానికి కారణం, నేను అప్రూవ్ చేయకపోవడానికి కారణం, అన్ని కంపెనీలు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. టాప్ 30లోకి వస్తేనే మా ఇన్వెస్టర్లకి బయింగ్కి రికమెండ్ చేసే అవకాశం వస్తుంది, కాబట్టి వాటినే నేను అప్రూవ్ చేస్తాను అనమాట. కాబట్టి ఎస్ అని ఉన్నా నాట్ ఎట్ ఉన్నా కూడా కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ దాని క్రింద ఉన్నటువంటి గ్యాప్ ఇన్ స్టాక్ కనపడుతుంది, అది కూడా మీరు చూడాలి. ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రహ్మాండంగా పెరిగింది, అమ్మో చాలా ఓవర్ ప్రైస్ అనుకోవడానికి వీలు లేకుండా ఇంకా 23% పెరగడానికి ఛాన్స్ ఉంది అని కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ చూద్దాం. కెనరా బ్యాంక్ చూస్తే అది కూడా గ్రోత్ లో ఉంది, అది కూడా నాట్ ఎట్ ఇంకా అప్రూవ్ కాలేదని ఉంది, నాట్ ఎట్ పర్వాలేదని ఆల్రెడీ చెప్పడం జరిగింది. గ్యాప్ చూస్తే 31%. ఈ రెంటిలో ఏది కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం కెనరా బ్యాంక్ మంచిదని చెప్పాలన్నమాట. నెక్స్ట్ అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా గ్రోత్ లో ఉంది. ఇదైతే ఆల్రెడీ ఒకసారి అప్రూవ్ అయిపోయింది, అప్రూవ్ చేసిన తర్వాత ఇంకా బాగా పెరిగింది, అంటే రిజల్ట్స్ ముందు రావడం మూలంగా అప్రూవ్ చేసి ఉండవచ్చు, అందువల్ల ఇది పెరిగిందని చెప్పడం, మామూలుగా పెరిగిందని చెప్పినా మంచి స్టాక్ పెరిగింది. ఇప్పుడు ఎంత ఉంది గ్యాప్? 26.41. అంటే ఉన్న స్టాక్ ఉంటే ఉంచుకోవాలి, కానీ కొత్తగా కొనడానికి అంతగా అవసరం లేని కంపెనీ. నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ చూస్తే ఇది కూడా గ్రోత్ లో ఉంది, కానీ దీనిలో గ్యాప్ ఎంత ఉంది? 32% ఉంది. అంటే ఒకవేళ కొనాలి అంటే మీరు ధైర్యం చేస్తే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. తర్వాత సిఎస్బి క్యాథలిక్ స్టేడియం బ్యాంక్ చూస్తే ఇది గ్రోత్ లో ఉంది, 32% ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంపెనీ దట్ యూ కెన్ కన్సిడర్. బాగా పడిపోయింది అని కంగారు పడకండి, అదంతా కూడా మధ్యలో విపరీతంగా పొంగులాగా వచ్చిందంతా కరిగిపోయి మళ్ళీ పాత రేటుకి వచ్చింది తప్పితే అంతకన్నా కిందకేం పడిపోయినట్టుగా కనపడటం లేదు గ్రాఫ్ లో. కాబట్టి దీని గురించి కంగారు పడటం, ఎక్కువ ఆలోచించిన అవసరం లేకుండా ఇది కూడా కొనుక్కోవడానికి వీలుగా ఉంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ లో మంచి కంపెనీ పెద్ద బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ గ్రోత్ లో ఉంది, మనం అప్రూవ్ చేసాము, కానీ 26% గ్యాప్ ఉంది. కాబట్టి హోల్డ్ ఇట్, బట్ డోంట్ నీడ్ టు బై ఫ్రెష్ అన్లెస్ నాకు 10% 15% చాలనుకుంటేనే కొనాలి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాత్రం ఇలా మార్కెట్ లో ఎట్లా ఉన్నా, గ్యాప్ ఎంత ఉన్నా కానీ ఈ కంపెనీని అంటుకోవడానికి వీలు కాదు. బికాస్ దేర్ ఇస్ స్కాండల్ 590 crores గురించి వచ్చి బ్రహ్మాండమైనటువంటి నెగిటివ్ న్యూస్ వచ్చింది, కాబట్టి ఈ కంపెనీకి దూరంగానే ఉండాలి. ఒకవేళ ఇంత తగ్గిన తర్వాత కూడా దాని గ్రోత్ ఎంత ఉంది? మనకి 21%. అంటే ఇంత తగ్గక ముందు అసలు అవకాశమే లేకుండా ఉండింది అనమాట, మనకి లిస్ట్ లోకే వచ్చేది కాదు. ఇంత పడిపోయింది కాబట్టి వచ్చింది, కానీ ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇది కూడా గ్రోత్ లో ఉంది, కానీ 25% గ్యాప్ ఉంది, కాబట్టి కొత్తగా కొనుక్కోవడానికి అంత ఉపయోగం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ బాగా పెరిగింది కదా అంటారు, పెరిగింది మాట కరెక్టే, ఇంకా ఎంత ఉంది గ్యాప్? ఇప్పుడు 23.8. అది కూడా అప్రూవ్ ఆల్రెడీ అయిపోయింది, అంటే ఇంకా కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ రేట్లో కొనుక్కోవాలంటే కొత్తగా కొనుక్కోకూడదు, కొనుక్కుంటే మాత్రమే ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, గ్రోత్ లో ఉంది, అప్రూవ్ చేయబడింది. దీని మీద ఇంకా ఎక్కువ ప్రజల దృష్టి పడలేదు, 43% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ బై. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రస్తుతం ఉన్నటువంటి మన చాయిస్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో పంజాబ్ లో ఉన్న 2 బ్యాంకులు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న 2 కూడా మంచిగా ఉన్నాయి. ఇది 44% ఛాన్స్ ఉంది, ఆల్రెడీ అప్రూవ్ చేయబడింది. చాలా మంది ఇన్వెస్టర్లు మన మాట ప్రకారం కొనుక్కున్నట్టుగా కూడా మనకు తెలుసు. నెక్స్ట్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న కంపెనీ, కొద్దిగా మార్కెట్ క్యాప్ తక్కువ, బట్ స్టిల్ బ్యాంక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా 30.6% ఉంది, కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీ అందరికీ ఇష్టమైనటువంటిది ఆఖరి చాయిస్ ఎస్ బ్యాంక్, చిన్న వాల్యూ ఉంటే ఎక్కువ మందికి హుషారు వస్తుంది. ఇందులో చూస్తే 29 రూపీస్ ఇస్ ద ఫెయిర్ ప్రైస్, ఇప్పుడు చూస్తే 40.9% ఉంది, ఇది కూడా కొనుక్కోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, అలాగే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఉంది. ఇలా రకరకాల బ్యాంకులు అన్ని కూడా చూపించడం జరిగింది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ కొనుక్కోవాలంటే మాత్రం దయచేసి మీ చాయిస్ ని గ్రోత్ ఉండి, లేటెస్ట్ రిజల్ట్స్ వచ్చి, అప్రూవ్ చేయబడి లేదా నాట్ ఎట్ అని ఉండి, అందులో కనీసం 30% ఉంటే కొనుక్కోండి. అలా కాకుండా కనుక మీకు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ కనుక నేను కవర్ చేసి ఉంటే, అందులో కనుక 20% కన్నా ఎక్కువ, 30% కన్నా తక్కువ స్కోప్ ఉంటే నిర్బంధంగా నిరభ్యంతరంగా ఉంచుకోండి, కానీ ఇంకా కొత్తగా కొనడానికి మాత్రం ప్రయత్నించరు అని నా భావన, నా రిక్వెస్ట్ కూడా. రైట్ అండి. ఇంకా లాస్ట్ కి అంటే ఇన్ని రోజులుగా మనం వివేకం సైడ్ నుంచి వెరీ ఫ్రాంక్లీ కొంచెం అంటే బేసిక్ అని చెప్పను కానీ కాస్త అవగాహన ఇంకా తక్కువ ఉండే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి ఎక్కువ ఫోకస్ ఎప్పుడూ పెట్టలేదు. అండ్ మాకు కూడా మా స్టాఫ్ ద్వారా నుంచి మాకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ చాలా గ్యాప్ ఉందని, మనం చేయాల్సిన లిటరసీ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాన్ని కాస్త రీచ్ పెంచాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఓవర్ అండ్ బియాండ్ మనం ఏం చేస్తూ ఉన్నాం. సో మా యొక్క స్టాఫ్ చాలా క్రియేటివ్ వెంచర్, క్రియేటివ్ ఐడియాతో ఈ March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
నారీ శక్తి అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి అట్లీస్ట్ మేము అన్ని వ్యక్తులుగా మనం ఏర్పాటు చేద్దాం అనే అంశంలో ముందుకు వెళ్తున్నాం. అసలు ఆ నారీ శక్తి ప్రోగ్రామ్ ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి ప్రసాద్ గారిని ఫ్యూ వర్డ్స్ చెప్పమని ఐ విల్ రిక్వెస్ట్, అండ్ దెన్ వీ విల్ క్లోజ్ ది వీడియో. యశ్వంత్, ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో అయితే ఆర్థిక అంశాలపైన ఆ ఇంట్లో ఉండే అతివలకి, అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకి కూడా కొద్దిగా సే ఉంటుందో, చెప్పగలిగేటువంటి స్వాతంత్రం ఉంటుందో, చెప్పేటువంటి చొరవ ఉంటుందో, ఆ ఇంట్లో ఫైనాన్షియల్ డెసిషన్స్ సాధారణంగా తప్పుగా జరగవు. ఎందుకు అంటే ఆడవారికి, స్త్రీలకి ఉన్నటువంటి జాగ్రత్త మగవారికి ఉండదు అని చెప్పను, కానీ ఉండేది కొద్దిగా తక్కువ ఉంటుంది. తొందరపాటు ఎక్కువ మగవారిలో ఉంటుంది. ఆడవారు ఎప్పుడు కూడా కొద్దిగా నిబద్ధతతో ఉంటారు. అనుకున్నారంటే వారు నమ్మితే కనుక ఖచ్చితంగా నిలబడతారు. అందువల్ల మనకు వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మన ఆఫీస్లో మనం వీఆర్ డెఫినెట్లీ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఉచితంగా సేవ చేయాలని మనం వచ్చామని చెప్పుకోము, కానీ మనం చేసే సర్వీస్లో కూడా నిబద్ధత, ఖచ్చితంగా సిన్సియారిటీ ఉండాలి. ఆ సిన్సియారిటీ మనం ఎలా అయితే ప్రీచ్ చేస్తూ మనం ఫాలో అవుతున్నామో, మన టీం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండేట్లుగా, అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు గర్ల్స్ వచ్చేసి మాకు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడు వరకు మీరు చెప్పింది అంతా కూడా మెన్కి చెప్తున్నట్లుగా కనపడుతుంది, మీరు మెన్కి ఉమెన్కి ఈక్వల్గా అనుకుని చెప్పినా కానీ ఎక్కువ అప్పీల్ మెన్కి వస్తుంది కదా, యాక్చువల్గా ఇంట్లో ఉండే లేడీస్ కనుక మనం నేర్పగలిగితే వాళ్ళందరి జీవితాలు మెరుగుపడతాయి కదా అని చెప్తూ కొన్ని ఉదాహరణలు కూడా నాతో చెప్పడం జరిగింది. ఉదాహరణకి కేఫ్ కాఫీ డే గురించి మీ ఎవరికి తెలియకుండా ఉండదు, అందరికీ తెలుసు. కానీ కేఫ్ కాఫీ డేని మనం అందరం కూడా ఒక కాఫీ తాగడం ప్లేస్ గా చూస్తుంటే, మా ఆఫీస్లో ఉన్న టీంలో ఉన్న ఎంప్లాయీస్ లో ఉన్న యంగ్స్టర్స్, ఎంటర్ప్రైజింగ్ ఎక్సైటింగ్ ఎంప్లాయీస్ కొంతమంది, అంటే ఉమెన్ ఎంప్లాయీస్, వాళ్ళు ఏం చెప్పారంటే, ఉమెన్ కూడా అనకూడదు అని అంటే గర్ల్స్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, దానిని అతను సిద్ధార్థ గారు రన్ చేసేటప్పుడు ఆయన కొద్దిగా అప్పుల్లో ఇబ్బంది పడి ఆయన సూసైడ్ చేసుకుంటే కంపెనీ మొత్తం కథం అనుకున్నారు, అంతా దివాళా తీస్తుంది అనుకుంటే, అనూహ్యంగా ఎవరూ ఊహించినట్లుగా ఆయన భార్య రంగప్రవేశం చేసి ఆ యొక్క కంపెనీని నిలబెట్టడమే కాకుండా, అప్పు తగ్గించడమే కాకుండా, బ్రాండ్ విలువను కూడా బ్రహ్మాండంగా పెంచడానికి చేసింది. ఇదంతా కూడా ఒక గృహిణి, ఒక హౌస్ వైఫే చేయగలిగింది కదా అని చెప్పారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ సుహాసిని సంపత్ గారి గురించి, యోగా బార్ గురించి చెప్తూ ఆ యొక్క బిజినెస్ ను కూడా ఐటీసీ వాళ్ళు ఎక్కువ చేయడానికి వచ్చారని, అది ఎంతో సక్సెస్ అయిందని కూడా చెప్పడం జరిగింది. అంటే మనలో మధ్య ఉన్న సాధారణ గృహిణిలో ఇమిడి ఉన్న శక్తి ఎంత అనేది ఊహించడానికి వీలు కదా సార్, మనం దాన్ని ఖచ్చితంగా అప్పీల్ చేయాలి. కాకపోతే వాళ్ళకి కొద్దిగా స్టార్టింగ్ పాయింట్ పుషప్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద అవేర్నెస్ పెంచడానికి నెలలో మేము 2 శనివారాలు పూర్తిగా వాళ్ళ కోసం పనిచేస్తాము అని ఆ ఫార్మాట్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ లో, అంటే దీన్ని మేము నారీ శక్తి అని పిలుస్తున్నాం, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీలో ఎవరైనా సరే గృహిణులు ఉన్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా, వారు కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కొద్దిగా పట్టు పెంచుకోవాలి అని కోరుకుంటున్నట్లయితే, ఇది ఫ్రీగా చేసే సర్వీసెస్ అమ్మా. ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా మా యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇంట్రెస్టెడ్ ఇన్ నారీ శక్తి అని పెట్టినట్లయితే, మీ యొక్క డీటెయిల్స్ తీసుకుని మా ఎక్స్క్లూజివ్లీ ఈ టీం కోసం పనిచేయడానికి కేటాయించబడిన టీం మాత్రమే మీ మీద పనిచేస్తుంది. మిమ్మల్ని సంప్రదించి 20 మందిని కన్నా దాటకుండా, ఎక్కువ లేకుండా వాళ్ళందరినీ కూడా మా ఆఫీస్కి ఇన్వైట్ చేసి, ఒక శనివారం మార్నింగ్ 9 నుంచి 12 వరకునేమో మీకు అంతా మ్యాటర్స్ అన్ని చెప్పడం, ఆ తర్వాత ఇంటరాక్టివ్ గా చేయటం, అలాగే కొద్దిగా స్నాక్స్ కూడా మేము సర్వ్ చేసిన తర్వాత 1 o'clock 2 o'clock వరకు సెషన్ పూర్తయిపోయి, ఫైనాన్షియల్ గా మీరు ఇప్పుడు వరకు ఎవ్వరూ చెప్పనివి, మీకు అవసరమైనవి, మీ యొక్క వాయిస్ స్టేటస్ పెంచేటువంటి అంశాలన్నీ కూడా స్పృశిస్తూ మీకు చదువుకోవడానికి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చే ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల సాధారణ గృహిణులు అసాధారణ గృహిణులుగా పెరగాలి అంటే ఫైనాన్షియల్ విషయాలపై పట్టు సంపాదించాలి అని తెలుసుకున్నారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ వెంటనే తెలియచేయండి. మా టీం మిగిలిన పని చేస్తూ పోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీక్ వెల్త్ టాక్ లో వస్తాయి. March 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేము మా యొక్క బాధ్యతగా గృహిణులందరికీ, గృహిణులుగా కాదు స్త్రీలందరికీ కూడా మా వంతు బాధ్యతగా, మా వంతు తోడ్పాటు ఇవ్వాలని తలంచి మా టీం యొక్క ప్రేరణతో చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ సక్సెస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ చాలా రిమైండర్స్ ఇచ్చాను, బట్ విజయవాడ ఈవెంట్ తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. అండ్ అఫ్ కోర్స్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా మా టీం మా అంత కృషితో మేము ట్రై చేస్తున్న ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ని కాస్త సక్సెస్ చేయటానికి మా యొక్క అంటే ఎఫర్ట్ తోడ్పాటు అవుతారని కోరుకుంటూ, ఐఎమ్ హోపింగ్ దట్ బిగ్గర్ ఆడియన్స్, లేడీస్ బాగా ముందుకు వస్తారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఉద్దేశం లేకపోవడం అనేది
ఉండకూడదు, అలాంటి రీజన్ ఇవ్వకూడదు. అందరం మనం ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. సో విత్ దాట్ లెట్ us conclude this week. Thank you again for watching. See you next week.